వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే మండే వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూసారు కదా, సాటర్డే సండే అయితే ఇంక అక్కడ ఉన్నాము. కొన్ని పనుల కోసం అయితే వెళ్ళాము అని చెప్పి. సో ఏమిటి అనేది అయితే ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ అయితే చేయండి అండి. ఇంకా మార్నింగ్ అయితే 7:30కి అయితే లేచాను అమ్మాళ్ళ ఇంటికాడ. నేను నైట్ అయితే ఏమీ కూడా చదువుకోలేదన్నమాట బట్టలు. ఇంక ఇప్పుడైతే అన్నీ కూడా చదువుకుంటున్నాను. ఇంకా వెనక నుంచి అయితే మా హస్బెండ్ గట్టిగా ఇంకా తిడతా ఉంటున్నారనమాట. నైట్ అంతా ఏం చేసావు, ఇప్పుడు చదువుకుంటున్నావు, టైం అయిపోతుంది అని చెప్పి. నాకైతే అస్సలు మూడ్ లేదనమాట ఇక్కడ నుంచి వెళ్తాకి. అసలు వెళ్ళాలనిపించట్లేదు మా ఇంటికి. ఎందుకో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఉండు నీకు నచ్చితే అన్నారు. ఇంకా నేనే ఉండలేక ఇంకా వెళ్ళిపోతున్నాను. ఎందుకు అసలు ఉండట్లేదు, నాకు అసలు ఎందుకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అని చెప్పి అయితే చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే ఇంకా ఈ 2 days తెచ్చుకున్న బట్టలు అన్నీ కూడా నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను. ఏం వాష్ అయితే చేయలేదు. అస్సలు టైం అయితే లేదండి. ఇక నాకు మళ్ళీ ఇక్కడ వేసుకోవడానికి కావాలి కదా. సో అందువల్ల అయితే మా అమ్మ వదిలేమంది, కానీ నేనే ఇంక వదలలేదనమాట. ఇంక ఇప్పటికే చాలా వరకు ఉండిపోయినాయి ఇక్కడ నా బట్టలు. ఇంకా ఇవి కూడా తీసుకోకపోతే మళ్ళీ కొనుక్కోవాలి, ఎందుకంటే నాకు డ్రెస్సెస్ ఏం సెట్ కావట్లేదు కదా. సెట్ అయిన మట్టికే ఇంకా తెచ్చేసుకుంటున్నాను. ఇంకా వేసుకుంటున్నాను. ఇంకా మా బుడ్డోడివి, నావి, మా హస్బెండ్ అన్నీ కూడా ఇంకా సదరేసుకున్నా. మా హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే లేచి అయితే రెడీ అయితే అయిపోయారు. ఇంక నేను సదరేసుకున్నా అనుకుని అయితే ఖాళీ కూర్చున్నారు. అట్లా అదే ప్యాక్ చేసేసేవాళ్ళు. నేనేమో లేట్గా లేచాను. నైట్ ఇంకా లేట్గా పడుకున్నాం అనమాట. తెలిసిందే కదా, మనం రేపు వెళ్ళిపోతున్నామంటే ఈ నైట్ అంతా కూడా మెలకుగా ఉండి ఇంకా అమ్మ వాళ్ళతో ముచ్చట్లు, చెల్లితో కొట్లాట్లు అన్నీ ఉంటాయి కదా. సో ఇంకా అట్లాగైతే ఇంకా అన్నీ కూడా చదివేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. ఇంక అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చూడండి నా ఫేస్ అయితే ఎంత డల్గా ఉందో. ఇంక నేనైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. ఇంకా రేపొద్దున అయితే మా అన్నయ్యది హెల్దీ ఫంక్షన్. ఇంకా అన్నయ్యది రేపొద్దున హెల్దీ పెట్టుకుని ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని కొంచెం అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. హెల్దీకి ఉండాలని ఉంది. ఇంకా మా హస్బెండ్ కూడా హెల్దీకి అయితే ఉండమన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతారు. అమ్మేమో పిల్లని చూసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే అక్కడ సొంత అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, అంటే కజిన్. మా అన్నయ్య పెళ్లి కోసం మేము చాలా రోజులకి ఎదురు చూస్తున్నాం అనమాట. అది ఇప్పుడైతే వచ్చింది టైం అనేది. సో ఇంకా అమ్మే పెంచిందనమాట అన్నయ్యని, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నలుగురు కాబట్టి నలుగురిలో ముగ్గురికి అయితే పెళ్ళి లాస్ట్ మా మదర్ అనమాట. సో కొంచెం గారాభంగా ఏదైనా ఉంటుంది కదా. సో ఇంకా పుట్టినప్పుడు మా అన్నయ్య వాళ్ళు కమల పిల్లలు అయితే ఒక అబ్బాయిని అయితే మా అమ్మమ్మ దగ్గర, ఒక అబ్బాయి అయితే మా పెద్దమ్మ దగ్గర ఉన్నారు. ఇప్పుడు అమ్మమ్మ దగ్గర ఉన్న బాబు అనమాట మ్యారేజ్ అయ్యేది. ఇంకా మా అమ్మకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టము. ఇంకా కొడుకు లెక్క అనమాట. ఇంకా మనం కూడా ఉంచాలి అని పిల్లని ఎత్తుకోవాలి, అది అంటే హడావిడిగా ఉంటుంది కదా, అవన్నీ మనం చెప్పకూడదు. సో ఇంకా అమ్మ కూడా అంది, నాకైతే హడావిడిగా ఉంటుంది కదమ్మ, ఇప్పుడే కదా చెయ్యాలి పనులు ఏమున్నా సరే హడావిడిగా. ఇంకా తర్వాత మనం ఎంత చేసినా ఏముంటుంది, ఇప్పుడే అన్నయ్య పెళ్ళికి అన్నీ కూడా చూసుకోవాలి కదా, నాకైతే ఎత్తుకోవడం కుదరదండి. అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంకా నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ప్రెగ్నెంట్ లేకపోతే నార్మల్గా ఎత్తుకుని అయితే నేను ఉండేదాన్ని. ఇంకా మా బుడ్డని అయితే బయటకు వెళ్ళినప్పుడు ఎత్తుకునే ఉండాలన్నమాట. సో ఇంకా దానికోసమని ఇంకా అవ్వక ఇంకా నేను కూడా వచ్చేస్తాను అనమాట. మా హస్బెండ్ అయితే ఉండమన్నారు, నీకు నచ్చితే ఉండు లేకపోతే లేదన్నారు. బట్ అమ్మో మా హస్బెండ్ లేకపోతే నేను మా పిల్లోని అస్సలు క్యారీ చేయలేను అనమాట. ఇంకా దానికోసమని అయితే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. కొంచెం బాధగా ఉంది, కానీ ఇంకా ఏం చేస్తాం తప్పదు. ఇంకా ఇక్కడ వచ్చైతే మా డాడీ మేము వచ్చేస్తున్నానని చెప్పి ముందు రోజు నైట్ అయితే నాకు తెలియకుండా అన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట. స్నాక్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా. నేనైతే అసలు వద్దని చెప్పి, ఎందుకు డాడీ అక్కడ తీసుకుంటాను, ఇప్పుడు వెళ్ళిన మోతబోరు ఎందుకు అని అంటే అసలు మా డాడీ అస్సలు ఒప్పుకోరు అనమాట. అసలు ఉండట్లేదని ఇంకా బాధలో ఉన్నారు. ఇంక ఇవి కూడా తీసుకెళ్ళిపోతే అసలు ఫీల్ అయిపోతారు, ఇంకా బాధ ఉంటుంది కదా ఎవరికైనా సరే అని చెప్పి ఇంక నేనైతే అన్నీ తీసుకొచ్చేసాను. పిల్లోడికి నాకు స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. నచ్చినవి అన్నీ కూడా పప్పు చెక్కలు, చెకోడీలు, పప్పుండ్లు, కొబ్బరుండలు, సున్నుండలు అన్నీ కూడా తీసుకున్నారు. స్నాక్స్ అవన్నీ కూడా నాకు ఇవన్నీ కూడా నచ్చినాయి, ఇష్టం అనమాట. ఇంకా మా డాడీకి తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ తెస్తూ ఉంటారు కదా, నేను ఏమేమి తింటాను అవన్నీ కూడా ఇంకా తీసుకొచ్చారనమాట. నేనైతే ఇక్కడ కొనుక్కుంటా డాడీ వద్దు అని అన్నా సరే ఇంకా వాళ్ళ ప్రేమ అనేది ఆగదు కాబట్టి ఇంకా ఇప్పటికే నేను అసలు అక్కడ ఉండట్లేదు, వచ్చేస్తున్నాను 2 days ఉండని చెప్పేసి ఇంకా చాలా ఫీల్ అవుతున్నారు మా డాడీ. కాకపోతే ఇంకా అన్నయ్య పనులు ఇంకెందుకు అని చెప్పైతే నేను ఇంకా ఉండట్లేదు అనమాట. అమ్మ కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఆ ఇంటి నుంచి ఇంటికి. మధ్యలో నేను పిల్లని ఒక్కడిని క్యారీ అయితే చేయలేను. మా ఇంట్లో అయితే చేయగలను, కానీ బయటకు వెళ్తే అస్సలు చూసుకోలేను అనమాట. నా మాట అసలు వినడు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాను.
ఇంకా మా డాడీ నేను 3rd మంత్లో ఉన్నప్పటి నుంచి నాకు కొబ్బరి అది ఈ కాయ తినాలి అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు తెస్తానే ఉంటారనమాట. ఎందుకంటే నాకు పుల్లగా తినాలనిపిస్తుంది ఏంటో ఈ టైంలో. ఇంకా మా డాడీ వెంటనే తీసుకొస్తారనమాట. నాకు నార్మల్గానే మ్యాంగోస్ అంటే ఇష్టం, బట్ ఇంకా ఈ టైంలో బాగా తినాలనిపిస్తుంది మ్యాంగోస్ ఒక్కటే. సో ఇంకా మా డాడీ కూడా అయిపోయినప్పుడల్లా కూడా ఇటు సైడ్ వస్తారనమాట లారీ. మా ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఏదైనా తీసుకురావడం, ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఫోన్ చేసి ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసే దగ్గర అయితే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అమ్మ ఇస్తాను అని చెప్పైతే అన్నారు. నేనేమో వద్దు ఇక్కడ కొనుక్కుంటానన్నా సరే అసలు వినరనమాట. ఇంక సర్లే అని చెప్పైతే ఇంకా మా డాడీకి కొన్నవన్నీ కూడా అమ్మ అయితే ప్యాక్ చేసేసింది. తెచ్చిన నైటే ప్యాక్ చేసి పెట్టేసింది, మర్చిపోయి వెళ్ళిపోతానని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చి అంటే చెక్కలు అండ్ ఇంకోటి ఏంటి ఖర్జూరకాయలు, ఇంకో సంథింగ్ ఏదో స్నాక్, దాని పేరు తెలీదు. ఇంక ఇక్కడ వచ్చైతే మామిడికాయలు అనమాట. తెలిసిందే చెప్తానే ఉంటాను ఎప్పుడు నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం. అయిపోగానే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి తీసుకురావడమో లేదా మా హస్బెండ్ కొనడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడైతే నేను తక్కువే తింటానండి, ఎందుకంటే రోజుకి ఒకటే కదా తినాలి. సో అందుకని అసలు రోజుకి ఒకటి కూడా మా అమ్మ అయితే అసలు తినొద్దని చెప్తుంది. ఇంకా నాకు నోరు ఆగక ఇంకా డాక్టర్ని పర్మిషన్ అడిగి కొంచెం ఇబ్బంది అయితే మాత్రం మానేసే అమ్మ అని చెప్పన్నారు. కొంచెం మామిడికాయలు తింటే ఇబ్బంది కూడా అవుతుంది అనమాట 7th మంత్ వచ్చాక. అందుకని అయితే ఇంకా అలా ఆపుతున్నాను, ఎప్పుడన్నా ఒకసారి ఇంకా అలా తింటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే మొత్తం కూడా సదురుకుంటున్నాను. మాది అసలే కిచెన్ చిన్నది, నాకు సామాన్లు ఎక్కువ, కిచెన్ చిన్నది అయ్యేసరికి అసలు తేడం ఒక ఎత్తు అయితే ఇవి సదరడం అయితే ఇంకో ఎత్తు అనమాట. ఎక్కడ ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు బాక్సులు. ఇంకా ఫైనల్లీ అట్లా కూడా అయితే అన్ని బాక్స్ ఏదో ఖాళీ ఉన్న బాక్సుల్లో చూసి అయితే ఇంకా సదిరేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆకలేసినప్పుడు ఎప్పుడన్నా ఎదురుగా పెట్టుకున్నానంటే ఆకలేసినప్పుడు తినొచ్చు కదా అని చెప్పి ఉద్దేశంతో అయితే ఇంకా మొత్తం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఎలాగో ఇంకా పిల్లోడికి స్నాక్స్గా పెట్టొచ్చు అని చెప్పి కొంచెం నాకు ఒక్కొక్కసారి గుర్తుండదండి, అలా ఉంచేస్తాను అనమాట. మా హస్బెండ్ స్నాక్స్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు నాకు ఇంకా పెడితే తర్వాత తినొచ్చు అనుకుంటాను. ఇంకా అలా పెట్టేస్తే ఇంకా మా హస్బెండ్ అవన్నీ చూసి అంటే కొన్ని రోజులకి ఇంట్లో ఉన్నాయంటే కొంచెం ఉంటాయి, కానీ బయట తీసుకుంటే ఎక్స్పైరీ డేట్స్ అవి ఉంటాయి కదా, అలాగే పడేసేదాన్ని అనమాట. ఇంకా అవి చూసి తీసుకురావడం కూడా మానేసాను. నేను నా నోట్ ఏమిటో తీసుకురా అని చెప్పి 100 సార్లు చెప్పే వరకు తీసుకురారనమాట. ఎందుకు తీసుకొచ్చిన కానీ నువ్వేమన్నా తింటున్నావా, పెడుతున్నావా, అన్నీ పడేస్తున్నావు అని చెప్పి. అబ్బాయిలకి అంతే కదా, ఒక్కసారి ఏదైనా కష్టం వీళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి, సంపాదించే వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి రూపాయి ఎంత కష్టపడితే మనకు ఆ తిండి ఎలా వస్తుంది అని చెప్పి అయితే చెప్తా ఉంటారనమాట. నేనేంటంటే ఈ పనిలో పడి పిల్లల్ని చూసుకోవడంలో నేనైతే అన్నీ మర్చిపోతాను. తీసుకురమ్మని తిందాం అనుకుంటాను, నాకు నేనుగా చూసుకుందాం, నా హెల్త్ చూసుకుందాం అనుకుంటా, బట్ ఇంకా పిల్లోడి విషయంలో ఇంటి పనుల విషయంలో మర్చిపోతాను అనమాట. తినడం మర్చిపోతే అదేమో టైయానికి మా హస్బెండ్ కల్లోనే పడతాయి అవన్నీ కూడా. ఇంకా అవన్నీ ఇంకా అలా ఎప్పుడైనా ఎక్స్పైరీ అయిపోయిన పడేటప్పుడు అలా 2-3 టైమ్స్ చూసేసరికి ఇంకా తీసుకురావడమే మానేశారనమాట. నా నోటంతో 100 సార్లు తీసుకురా, తినాలనిపిస్తుంది అని చెప్పే వరకు తీసుకురారనమాట. అలా 100 సార్లు చెప్తే నాకు ఇంకా మర్చిపోకుండా రెండోసారి తింటాను అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే అలా చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చిందంటే అమ్మ మామిడికాయ పచ్చడి పట్టించిందని చెప్పాను కదా. సో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ మా హస్బెండ్కి అయితే ఇష్టం అనమాట. ఇంకా మా హస్బెండ్ అడిగారు అత్తయ్య మామిడికాయ పచ్చడి పట్టండి అని అంటే, ఇంకా నెక్స్ట్ డే ఒక 1 వీక్ అయిన తర్వాత మా ఫస్ట్ పెద్దమ్మ వచ్చిందనమాట విజయవాడ. సో మా పెద్దమ్మ అయితే బాగా కర్రీస్ కానీ పచ్చళ్ళు పట్టడం గురించి చాలా అంటే చాలా, అందరిలో మా ఫస్ట్ పెద్దమ్మ బాగా కుకింగ్ అయితే చేస్తారనమాట. ఇంకా మా పెద్దమ్మ వచ్చాక నలుగురు కూడా అక్క చెల్లి అందరూ కూడా ఒక చోట చేరి ఇంకా పట్టుకున్నారనమాట పచ్చళ్ళు. ఇంకా అమ్మ అల్లుడు అడిగారని చెప్పి అమ్మ కూడా ఇంకా పట్టించేసి మాకైతే ఇచ్చేసింది. అండ్ వెళ్ళే ముందర ఐరన్ బట్టలు అయితే ఇచ్చాను, ఐరన్ ఆంటీకి ఆల్రెడీ చూసుంటారు. ఇంకా అవన్నీ కూడా మేము వచ్చేసరికి మా ఓనర్ ఆంటీ వాళ్ళకి ఇచ్చేసారనమాట. పాప వస్తే ఇవ్వండి అని చెప్పి ఇంకా ఆంటీ వాళ్ళు మేము వచ్చాకైతే ఇచ్చారు. ఇంక ఇవి కూడా అన్నీ కూడా బీరువాళ్ళు అయితే చదువుకోవాలి, మరి ఎప్పుడు చదువుతానో తెలియదు. అంతే అండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.